మరి మిగతా పిల్లలందరికీ కూడా, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా బైక్స్ ఉన్నాయి, మీరెందుకు నాకు బైక్ కొనిచ్చట్లేదు అంటే, ఈ అతి గారాభంగా పెంచుకున్న ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? అర్జెంటుగా అప్పో సొప్పో చేసి, నా పిల్లవాడు కనుక అడిగాడు, అడక్కడక నేను తప్పనిసరిగా కొనిచ్చేయాలని చెప్పేసి కొనిచ్చేశారండి. అక్కడ అతను అండర్ ఏజ్ అనే విషయం వాళ్ళకి గుర్తులేదు, వాళ్ళ ప్రేమలో దానివల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయనే విషయం కూడా వాళ్ళకి గుర్తులేదు. ఇక ఆ తర్వాత ఏముంది చెప్పండి? బైక్ కొనివ్వగానే ఎలా ఉంటుంది చెప్పాలి మీరు? గిర 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 గింగిరా గిరి మేఘాలలో పొమ్మన్నది, తుఫానుల రేగి పొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపి మరి. సో ఈ విధంగా బైక్ దొరికింది కదండి, ఒక రేంజ్ లో చక్కగా ఇక తిరిగేస్తున్నాడు. ఈలోపు అమ్మాయి కూడా వచ్చేసింది, స్నేహాలు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. స్నేహమేరా జీవితం అనుకున్నా, ఆజు మేరా ఆశలే కనుగొన్నా. ఈ విధంగా చక్కగా స్నేహాలు, ప్రేమలు అన్ని వచ్చేసాయండి. అమ్మాయి కూడా వచ్చేసింది కదా. ఆ తర్వాత ఏముంటుంది చెప్పండి? ప్రామాణంలో పడిపోయాడు. అప్పుడు అక్కడ ఈ అమ్మాయి నీకు దక్కాలంటే ఒక చిన్న పోటీ అనమాట. దక్కాలంటే, అరే నువ్వు ఇలా చెయ్యాలిరా, నువ్వు పలానా టైంలో పలానా దగ్గరికి ఈ టైంలో రీచ్ అయితే నువ్వు అమ్మాయిని దక్కించుకుంటా, లేకపోతే వీడు దక్కించుకుంటాడని ఏదో సంథింగ్ ఒక వరస్ట్ పోటీలో కూడా పెట్టేసుకున్నారు. ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది కదండి, మనం ఎవరం ఏం చేయలేం. సో ఆ పోటీ పెట్టుకున్నప్పుడు మనోడు ఏం చేస్తాడు? ఇక రాశాను ప్రేమ లేఖలెన్నో అని ఈ రేంజ్ లో